హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఓన్లీ అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్, అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో నెగిటివ్ కామెంట్స్ పెట్టిన స్టూడెంట్స్ వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఎగ్జామ్ రాయబోతున్నారో గ్రూప్ డి ఎగ్జామినేషన్, వాళ్ళు ఈ వీడియో ఫుల్ క్లారిటీతో చూడండి, చివరి వరకు చూడండి. మీకు యూజ్ అయ్యే వీడియో. ఎగ్జాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది, అటెంప్ట్స్ ఎలా ఉండాలి, గ్రూప్ డి ఎగ్జామ్ అటెంప్ట్స్. చాలామంది సీసీఏ క్యాండిడేట్స్ అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ ఒక ఫుల్ క్లారిటీ ఇస్తున్నాయి ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తే ఎలా ఉండాలంటే, ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసింటారో వాళ్ళ దగ్గరికి పోవాలి ఈ వీడియో. మీ అందరి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ కాదు, గుడ్గానే క్లియర్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో అంతకంటే ముందు ఎస్టర్డే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏదంటే, నా టైపింగ్ మిస్టేకో నేను పక్కన డిస్టర్బెన్స్ జరుగో కానీ ఇక్కడ 73లోంచి ఉంటే 66 రావాల్సింది. నేనేం చెప్పానంటే 64 అని చెప్పాను. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 5 పోతే ఇక్కడ 72 అని చెప్పా, 70 రావాలా. ఇది నా మిస్టేకే, నేను టైపింగ్ మిస్టేక్. పక్కన డిస్టర్బెన్స్, ఒక వీడియో చేయాలంటే డిస్టర్బెన్స్ అయితే కంపల్సరీ, ఇప్పుడు కూడా డిస్టర్బెన్సే ఉంది. అలా జరిగిన టైంలో నేను ఆ సిచ్యువేషన్లో అలా మాట్లాడాల్సి వచ్చింది అంతే, అంతకుమించి ఏంలే. రాంగ్గా కాదు. చాలామంది ఏం చేస్తారంటే, నీకు ఇది కామెంట్స్ చూడండి, ఇలాంటివి విన్నాను, నీకు అసలుకి లెక్కలే రావు, ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ అంటే వాళ్ళకి చెప్తున్నా, ఇది నా మిస్టేక్ బ్రదర్, అది నీకు కావాల్సుకునే చేయలేదు. అది వీడియో చేయాలంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటేనే చేయగలను నేను. ఇంకోటి ఏమంటే, నేను చూసుకోలేదు. ఇంకా ఆడ వీడియో చేసే టైంలో కూడా డిస్టర్బెన్స్ జరుగుతుంది. కావాలంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. ఇది అందరికీ క్లారిటీ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ వీడియోలో అది నా మిస్టేక్ వల్లే జరిగింది. చూసుకోకుండా చేశాను. ఇది ఫుల్ క్లారిటీ అయిపోయింది కదా. ఇప్పుడు అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్లో మన వంశీ అనే అబ్బాయి, బ్రో 60 మార్క్స్ సీసీఏ వాళ్ళు అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటే ఏఎల్పికి సెలెక్ట్ అయ్యేవాళ్ళు, సిబిటి న్యాక్ 50-60 ఉంటుంది. 2/3 వచ్చిన 26 + 21 47 సరిపోతుంది. ఓకే, నువ్వు తెచ్చుకో, ఆల్ ది బెస్ట్. నేను తెచ్చుకునేగా, నేను రాయటమే లేదు ఎగ్జామ్. నేనేంది తెచ్చుకునేది, వదిలేద్దాం. ఇంకొక పాయింట్, ఇప్పుడు నేను తెచ్చుకుంటే ఏమి, తెచ్చుకోకపోతేనేం బ్రదర్, దాంట్లో నాకేం జరిగేది ఏం లేదు. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను నీకు. ఇంకొకటి, నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాము, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైస్ చేసా ఈ వీడియో మీ గురించి. ఇక్కడ అన్నీ నేను కూడా కామెంట్స్ ఇచ్చాలండి, చూడండి ఒకసారి. సో అతను పెట్టిన కట్ ఆఫ్ ఏమి, వంశీ పెట్టిన కట్ ఆఫ్ 50 నుంచి 55 నుంచి 60 ఓసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 50-55, నెక్స్ట్ 50-54 వచ్చి ఎస్టీ. సో ఇతను చెప్పిన విధంగా ఎప్పుడు జరిగిందంటే 2019 నోటిఫికేషన్ జరిగిందండి. అది వినండి బాగా, అదే చూడండి ఒకసారి. ఈ పిల్లోడు రెడ్డి ఆయన అబ్బాయి కూడా, సార్ గ్రూప్ డి సీసీఏ వాళ్ళకి కట్ ఆఫ్ 45+ ఉంటుంది అంతే, సిబిటి ప్లస్ న్యాక్ అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. మీరు చెప్పిన విధంగానే నేను క్యాల్కులేషన్ చేస్తాను చూడండి. సో ఇంతకుముందు కట్ ఆఫ్లు చాలా తక్కువ పోయాయి. ఒక్కసారి చూడండి, ఇది 2019 నోటిఫికేషన్. 2019 నోటిఫికేషన్ చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయో. ఓన్లీ అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. సెంట్రల్ రైల్వే చూడండి, అప్పుడుండే పోస్టులు 1870, 1870. నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 713, ఈస్ట్ కోస్ట్ రైల్వే 510, నెక్స్ట్ ఈస్టర్న్ రైల్వే అండ్ సిడబ్ల్యూ అండ్ మెట్రో వచ్చి ఎంతో 2175, నార్త్ సెంట్రల్ రైల్వే అండ్ డిడబ్ల్యూ 948. ఇవన్నీ ఒకసారి లెక్క వేసుకుంటూ వెళ్తే ఓవరాల్గా ఇక్కడ నుంచి చూడండి, లాస్ట్ నుంచి ఎన్నోది పాయింట్ 1 2 3, ఇక్కడ నుంచి కౌంట్ చేద్దాం 3. ఇక్కడ అట్లే కంటిన్యూషన్, ఇమేజ్ అనేది కంటిన్యూషన్ చేశాను అనమాట పెద్దగా ఉంటే. సో 1 2 3 కదా, లాస్ట్లో చూడండి 1 2 3. ఇక్కడ లాస్ట్ టైము 2019 నోటిఫికేషన్లో 20,734 వేకెన్సీస్ ఉండే. 20,734 వేకెన్సీస్ ఎప్పుడు, 2019 వేకెన్సీస్. ఇంకొకటి, టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉండంటే చూడండి, 1,00,000
1,37,069 పోస్టులు ఉండే ఎప్పటికీ 2019 నోటిఫికేషన్కి అప్పటి టైంలో. ఇప్పటికి 2019 నుంచి మనకు పడిండేదేమి 2024. ఒకసారి అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 5 years నోటిఫికేషన్ లేదు మనకి. క్లారిటీ ఇస్తున్నా, 5 years నోటిఫికేషన్ లేదు. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఉండే డేటాది కూడా మాట్లాడతా. సో ఇది 2024 నోటిఫికేషన్ నేనే సపరేట్గా క్రియేట్ చేసా. ఆ నోటిఫికేషన్లు చూసి పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్తున్నాను చూడండి. సో వెస్టర్న్ రైల్వే ముంబై 936, నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ 234, సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ 101, జబల్పూర్ 323, భువనేశ్వర్ 193, బిలాస్పూర్ 269, న్యూఢిల్లీ 955, నెక్స్ట్ చెన్నై 540. చెన్నై బాగా గమనించండి. నెక్స్ట్ గోరఖ్పూర్ 274, నెక్స్ట్ గౌహతి 409, కోల్కతా 366, ముంబై 650, హాజీపూర్ 248, ప్రయాగ్రాజ్ 404, కోల్కతా 206, సికింద్రాబాద్ మన జోను 327. ఓవరాల్గా అడిషన్ చేస్తే టోటల్ 6,435 పోస్టులు ఉన్నాయి ఎప్పటికీ 2024 నోటిఫికేషన్కి. అప్పుడు ఎంత ఉండే చూడండి, 20,734 పోస్టులు ఉండే ఎప్పటికీ 2019కి. ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి. 20,734 పోస్టులు 2019కి, 2024కి 6,435 పోస్టులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1:3 రేషియోలో ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర చూసుకుంటే మీరు అన్నోళ్ళు చూడండి. ఇప్పుడు అప్లై చేసిన డేటా కూడా ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నానంటే వినండి, మీకు కూడా క్లారిటీ రావాలా. టోటల్గా ఇది రైల్వే వాడు నోటీస్ ఇచ్చిండేది. ఒక అప్లికేషన్ ఎంతమంది సబ్మిట్ చేశారు, 1,31,420 మెంబర్స్ అప్లికేషన్ సబ్మిట్ చేశారు. ఓన్లీ అప్లై చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఒకసారి చూడండి. ద కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ ఇంక్లూడ్స్ అప్లికేషన్ సబ్మిటెడ్ బై ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, సిసిఏ అప్లికేషన్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్. వీళ్ళంతా ఆ గైడ్లైన్స్లోనే అప్లై చేశారనేది ఇక్కడ. బీయింగ్ మిక్స్డ్ సెలెక్షన్ పోస్ట్ కేటగిరీ వైజ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ డేటా ఈజ్ నాట్ అవైలబుల్. కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూఈడి, సిసిఏ అప్లికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ అన్నాడు. ఇంకా వాళ్ళ దగ్గరే లేదు ఇన్ఫర్మేషన్. ఇంకొక క్లారిటీ ఇస్తా. దీంట్లో ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు స్టేట్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. ప్రతి స్టేట్లో ఉన్నారు. వాళ్ళంతా ఫైనల్లో ఏం చేస్తారంటే తీసి పక్కకి వేస్తారు. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. సో ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు నేను ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో సగం తీసేద్దాం. మొత్తం 1,31,420 మెంబర్స్లో ఆల్మోస్ట్ ఆల్ 50,000 మెంబర్సే ఉన్నారనుకుందాం. నేను ఎక్స్పెక్టెడ్ చెప్తున్నానండి, రఫ్గా కాదు. 50,000 మెంబర్సే ఉన్నారు అప్రెంటిస్షిప్ అప్లై చేసిన వాళ్ళు. సో ఒకసారి ఆలోచిస్తే మీరు పోస్టులు ఎన్ని ఉన్నాయి గమనించండి ఒకసారి. ఈసారి 50,000 మెంబర్స్కి 6,435 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 50,000 మెంబర్స్లో ఎవరు చదవని వాళ్ళు ఉంటారంటారా? ఆ పిల్లోడు చెప్పిన వాళ్ళకి, ఆ వంశీ అనే అబ్బాయికి సరే ఏఎల్పి సెలెక్షన్ కాలేదంటే, ఏఎల్పి సెలెక్షన్ అయిన వాళ్ళు నాకు చెప్పింటారు. అది ఎంత ఎలా చెప్తాను ఏఎల్పి సెలెక్షన్ కాలేదని? ఎవరో నీ పక్కన ఫ్రెండ్ మీరో ఎవరో ఉంటారు. మీరు క్వాలిఫై అయినా పక్కన వాళ్ళు క్వాలిఫై కాకుండా ఉంటారంటారా? ఇది సిచ్యువేషను. గ్యాప్ చూడండి ఎన్ని ఇయర్స్ ఉంది, 4 years. 4 yearsగా ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఉంటారా? 4 yearsగా ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఊరికే డైరెక్ట్ బై ఎగ్జామ్ రాసి మీరు చెప్పిన కట్ ఆఫ్ ఇయర్ అవుతుంది ఎంత? 40 నుంచి 50 లోపలే ఉంటుంది సార్ కట్ ఆఫ్. నేనే చెప్తున్నా. ఇంకా మంచిదే. ఎవరు ప్రిపరేషన్ కాని వాళ్ళంతా అయిన వాళ్ళంతా ఈ రేంజ్లోనే ఉంటారు మీరు చెప్పిన విధంగా. ఈ 6,435 మెంబర్స్లోనే అంటే 50,000 మెంబర్స్లో ఎవరు ప్రిపేర్ అయ్యిండ్రు 4 years నుంచి? నువ్వు చెప్పిన పాయింట్కి నేను చెప్తున్నా. పాయింట్ అర్థమైనట్లుంది. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. వంశీ అనే అబ్బాయిని ఇక్కడ నెగిటివ్ కాదు కానీ నేను పాజిటివ్గానే తీసుకొని చెప్తున్నాను. మీరు చెప్పిన విధంగానే తీసుకుంటే ఉండేది ఎంత ఉన్నాయి పోస్టులు? 6,435 మెంబర్స్ పోస్టులు మాత్రమే ఉన్నాయి, వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఏ విధంగా కట్ ఆఫ్ డిసైడ్ చేయగలరా మీరు ఒకసారి నుంచండి. నేను ఎలా చెప్తానంటే, నేను చెప్తా చూడండి.
టు బీ ఫ్రాంక్గా నేను చెప్పింది అటెంప్ట్స్ అండి. అటెంప్ట్స్ 65 పెట్టుకుంటే నీకు ఆల్మోస్ట్ 50 దగ్గర వచ్చినా కానీ మంచిదే కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడా. నువ్వు సార్ ఏం సార్ 65 చెప్తున్నారు, ఎవరికి రావు 65 అంటే నీకు రావని పక్కనోనికి రాకుండా ఉంటాయా? అందుకే కదా నువ్వు ఇంకొక క్లారిటీ ఇస్తా. ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ చేసే అన్నోళ్ళకి చెప్తున్నా, నెగిటివ్ కామెంట్ చేసిన మేధావులకి అన్న వాళ్ళకి చెప్తున్నా. ఆ అన్నోళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నీకే రాదంటారు. నాకు రాకుండానే నేను యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటాను. ఒక్కోసారి రాంగ్ మిస్టేక్ అయిందండి నాది. నాకు కావాల్సుకుని ఏం చేసిండాను కదా. నాకు తెలిసేనే వీడియోలు చేస్తా, తెలియకపోతే నాకేం అవసరం. తెలియని కంటెంట్ ఎలా చెప్తారు చెప్పండి? ఇంకా నేను ఫేక్ అని ప్రూవ్ కావాలా? ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఫేక్ అని చెప్తాను మీకు నేను? ఇప్పుడు ఎన్నిసార్లు ఫేక్ అని ప్రూవ్ చేయగలను మీకు నేను? అంటే నేను ఫేక్ అయితే కనుక నాకేం అవసరం? నేను ఫేక్ అనే పర్సన్ ఎక్కువ రోజులు యూట్యూబ్లో రన్ అవ్వలేడు, సర్వే కూడా కాలేడు. అసలు కంటెంట్ ఉంటేనే కదా రన్ అయ్యేది. అది యూట్యూబ్ గైడ్లైన్సే ఉంది. మీరు ఎలా డిసైడ్ చేస్తారో నేను ఫేక్గా ఎలా మాట్లాడతాను? నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే కదా మీకు పోస్ట్ చేస్తున్నాను. నేను తెలియని ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తాను మీకు? ఇదంతా నేను నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, దీంట్లో దెబ్బలు తగిలి అన్నీ నలిగాను కాబట్టి ఈ వీడియోలు చేయగలను నేను. ఎవడు పడితే వాడు చేయడు, కావాలంటే పోయి చెక్ చేసుకోకపోండి. పోయి ఎవరైతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఈ వీడియోలు చేసింటారు. చాలామంది మీకు అప్రెంటిస్షిప్ చేసిన స్టూడెంట్స్ ఎవరు చాలా తక్కువ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు గమనిస్తే. మీకు ఇది తెలుసు కాబట్టి మేము తక్కువ వీడియోస్ చేసేది. వచ్చి ఇంకా నిన్న పరిస్థితి ఎలా ఉందంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లుందంటే, వచ్చే జైలర్ సినిమా చూసిండ్రు అందరూ. జైలర్ సినిమాలో కార్ ఆపి షో మీ యువర్ పాస్పోర్ట్ అంటే, నువ్వు ఓటర్ ఐడి అంటే వాడు తిరిగి చూపిస్తాడు. ఇదేందో చదువు అంటారు చూడు. మీరు నాకు క్వశ్చన్ చేసేది అలాగే ఉంది. అంటే మీరు ఇక్కడ ధనరాజు ఉన్నట్లు, మీరు నేను ఆడ తిక్కనాయలాగా నేను వీడియోలు చేస్తున్నట్లు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మీకు ప్రూవ్ చేయాలంటే ఏమి? ఇంకా నేను ప్రూవ్ ఎలా చేయాలంటే నాకైతే తెలియదు. పోయి నా క్లాసెస్ చూసుకోండి, మీకు ప్రూవ్ అవుతుంది. నా క్లాసెస్ చూసుకోండి. వీడియో కూడా ఎన్టీపీసీ రీసెంట్గా అండర్ గ్రాడ్యుయేట్ కట్ ఆఫ్ చెప్పాను, వెళ్ళి చూసుకోండి. అది కూడా లింక్ అప్ ఇస్తాను. నేను ఎగ్జాక్ట్గా చెప్పింటానో లేదో. చెప్పింది 5 జోన్సే. ఎగ్జాక్ట్గా 5 జోన్స్లో 4 జోన్స్ ఎగ్జాక్ట్గా దిగే కట్ ఆఫ్స్. ఊరికి ఇంకా ఎలా చెప్పుకోండి అంటే ఈడ సిబిఐ ఆఫీసర్ నేనున్నట్ల మీరు అడుగుతున్నట్లు షో మీ యువర్ ఐడి అంటారు కదా. ఏందో ఇది చదువు అంటారు చూడు. అదే ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేసే అన్నోళ్ళకి ఇది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమైనా ఉందంటే, కాంపిటీషన్ అనేది చాలా హెవీ ఉంది. సిసిఏ క్యాండిడేట్స్ కూడా మీరు తక్కువ అంచనా వేసుకొని నాకు 40 వస్తే చాలు, 50 వచ్చే చాలు అలాంటి మైండ్ సెట్ తీసేసుకొని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, పాజిటివ్గానే చెప్తున్నాను. చూడండి, గుడ్ అటెంప్ట్స్ పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా టైం రాని వాళ్ళు మంచి టైం ఉంది. ఇంకా చాలామందికి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రాలే. ట్రై చేయండి, తప్పేముంది. నేను పాజిటివ్గానే చెప్తున్నాను కదా, నెగిటివ్ కాదు కదా ఇక్కడ మాట్లాడుతుంది. ట్రై చేయండి మీరు, ఎందుకు రాదు? ఇంకొక క్లారిటీస్ వాడేవాడో చెప్పాడని, వీడియోడో చెప్పాడని కానీ మీరు సెల్ఫ్ ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా నమ్మద్దు. ఒక మంచి ఇప్పుడు 100 మార్క్స్కి ఎందుకు 65 అటెంప్ట్ చేస్తే నీకు ఎందుకు 50 రావని ఎందుకు మైండ్ సెట్లో ఉండదు? నీకు 65 ఎందుకు రావని ఎందుకు మైండ్లో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు? నేను అప్రెంటిస్షిప్ క్యాండిడేట్ని, నాకు రావులే అంటే అదేలా? పక్కనోడు చదువుతుంటాడు కదా. మీరు ఏం తక్కువ అని నేను అంటా. ఎందుకు రావు మీకు? ఇలాంటి మైండ్ సెట్తో ఉండి చేయండి. ఊకే వచ్చి బ్యాడ్ కామెంట్ చేయడం వలన ఏంది రాదు. బాగా ఆలోచించండి. ఇంతకుముందు నేను అదే కదా ఇంత డేటా తీసుకున్నాను మీకు. నేను ఇదే విధంగా ఒక 1.5 hour తీసుకున్న డేటా ఎక్కడ తీసుకొని అప్పుడు ఉండే పోస్టులు వచ్చి 20,734 పోస్టులు ఉండే 2019కి. ఇప్పుడు మీకు 6,000 సంథింగే ఉంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ పెరిగిపోయింది. అక్కడ రియల్ డేటా లేదని వాడే చెప్పాడు. ఇక్కడ ఉంది కదా 1,31,420. అదే రియల్గా ఉన్న దీంట్లో తీసేసినా ఉన్నా కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే 1,31,420 మెంబర్సే కాంపిటీషన్ అనుకుని ప్రిపేర్ కాండి. అలాంటి ఐడియాలోనే ఉండి మీకు ఆ థాట్స్ మారిపోతాయి. మీరు ఎలా ఆలోచిస్తే అలానే ఉంటుంది. మీరు తక్కువ చేసుకుంటే తక్కువలోనే ఉంటారు, ఎక్కువ చేసుకుంటే ఎక్కువలోనే ఉంటారు. ఇలాంటి ఆలోచనలతో ఉండాలని నేనైతే అనుకుంటున్నా. నా సజెషన్ చెప్తున్నాను చూడండి. ఈసారి ఫైనల్ కట్ ఆఫ్ నేను డిసైడ్ చేయట్లేదు కానీ నేను ఎక్స్పెక్టెడే చెప్తాను. ఎప్పుడైనా గుడ్ అటెంప్ట్స్ ఒక 65 ఉండేటట్లు ట్రై చేయండి.
దీంట్లో నెగిటివ్ పెట్టకోకుండా చూసుకోండి. ఇంకంతే, ఇంక నేనేం చెప్పను ఇంక మీకే. సార్ మాకే ఇంత పోతుంటే ఇంక వాళ్ళకి అంతకు మించి ఎవరికి, నార్మల్ క్యాండిడేట్స్కి అంతకు మించే నేను ఇది మాట్లాడుతున్నా. అప్పటికే 75 పోయాయండి. 75 మన కర్మగాలి సికింద్రాబాద్ బోర్డు తక్కువ కాంపిటీషన్ ఉంది, ఎవరు అప్లై చేయలేరు. ఆ టైంలో 50+, 55, 60 లోపల వచ్చింది. కానీ ఈసారి ఆ కథలు ఏం లేవు. ఈసారి అసలు ఆ సిచ్యువేషన్సే లేవు. మీరు దృష్టిలో పెట్టుకుని అంటే మంచి అటెంప్ట్స్ చూసుకోండి, అక్యురసీ మెయింటైన్ చేయండి. ఇది కూడా చెప్పడం మర్చిపోయినా, ఏం చెప్పినాడు చూడండి ఒకసారి. ఇక్కడ రాసి పెట్టాను చూడండి, నోటిఫికేషన్లో తీసుకొని పెట్టేస్తానండి ఇవన్నీ. ఏం చెప్పినాడు, ద కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ విల్ బీ గివెన్ డ్యూ టు వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ obtained in the National Council of Vocational Training Examination such that 1/3 of the marks in preparation of the final merit list after conduct of CBT shall be based on the marks obtained in National Council of Vocational Training Examination. కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్లకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరీక్షలో పొందిన మార్కులకు తగిన వెయిటేజ్ ఇవ్వబడుతుంది. అంటే సిబిటీ నిర్వహించిన తర్వాత, సిబిటీ అయిపోయిన తర్వాత తుది మెరిట్ అంటే ఫైనల్ మెరిట్లో అంటే 1/3 చెప్తున్నాడు, 1/3 యాడ్ చేస్తామంటున్నారు. 1/3 మార్క్స్ అనేవి యాడ్ చేస్తాము మీ మార్క్స్ని బట్టి అనేది అక్కడ పాయింట్ చెప్తా అండి. అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా క్లారిటీ ఇచ్చాను చూడండి. 1/3 ఏం చెప్పినాడు చూడండి, such that 1/3 of marks preparation of the final merit list after conduct of CBT shall be based on the మీ మార్క్స్ ఎగ్జామినేషన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎగ్జామినేషన్. అంటే మీ మార్క్స్ని 1/3 యాడ్ చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మైండ్ సెట్ ఉండండి. ఇది కొంతమంది 2/3 అంటున్నారు, కొంతమంది 1/3 అంటున్నారు. ఇది కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుంది మీకు, బాగా గమనించండి. సో నా సజెషన్ అందరికీ బ్యాడ్ కామెంట్స్ వద్దు. బ్యాడ్ కామెంట్స్ అంటే ఇంక నేను ఏం చేయలేను, అదేదో మిస్టేక్ జరిగింది, నా తరపున నేనే క్షమించమని అడుగుతున్నా. ఇంకా మీరు నన్ను వచ్చి ఇంకా దాన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటే ఇంక నేను ఏం చేయలేను. ఇంకా చేసుకోండి మీ ఆనందంగా, ఓకేనా అండి. సో CCA క్యాండిడేట్స్ వచ్చి ఇంక మళ్ళీ వచ్చి ఇంక నన్ను ఇక్కడ బ్యాడ్ కామెంట్స్ ఏమొద్దు. మినిమం 65 మార్క్స్, దీంట్లో నెగిటివ్ లేకోకుండా, ఎంత తక్కువైతే అంత నెగిటివ్ లేకోకుండా ఉండేటట్లు చూడండి. మీ అందరికీ మన ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి, పాజిటివ్గానే తీసుకోండి. ఇంకొకటి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ PDFs, నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ NCERT బుక్స్, ఫ్రీ PDFs, కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ కూడా సెండ్ చేసి ఉంచా, వెళ్ళి ఫ్రీగా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత చదవండి. ఇంకొకటి ఏమంటే ప్లేలిస్ట్, నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొన్ని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ట్రైనింగ్ మోడల్స్ కూడా చేసి ఉంచా, అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి ఒకసారి నీట్గా చూసుకోండి. అంతే అండి. థ్యాంక్ యూ.